హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇప్పుడు మీతో 2 ప్రసాదం రెసిపీస్ షేర్ చేసుకోబోతున్నాను. అందులో ఫస్ట్ది వచ్చేసి పూర్ణం బూరెలండి. ముందుగా బూరెల కోసం శనగపప్పు అనేది రాత్రే నానబెట్టేసుకున్నానండి. దీన్ని కుక్కర్లో వేసుకుని 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎందుకంటే రాత్రంతా నానింది కాబట్టి. అలాగే మినపగుళ్ళు, బియ్యం సేమ్ క్వాంటిటీతో వేసుకోవాలండి. అంటే 1:1 లెక్క అనమాట. ఒక గ్లాస్ మినపగుళ్ళకి ఒక గ్లాస్ బియ్యం లెక్క అలా వేసుకొని నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. రాత్రంతా నానబెట్టుకోవాలి. అది కూడా ఇలా ఉడికిన తర్వాత ఈ శనగపప్పుని నీళ్లు ఉంచేసి నీళ్ళు లేకుండా మరొక ప్యాన్లో వేసుకున్నానండి ఉడికిన శనగపప్పుని. అలాగే ఏ క్వాంటిటీ అయితే మనం తీసుకున్నామో పప్పు, శనగపప్పు, అదే క్వాంటిటీలో 3/4 వంతు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది యాడ్ చేసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా అందులో వాటర్ అనేది రావడం స్టార్ట్ అవుతుందండి. వాటర్ వచ్చిన తర్వాత పప్పు, బెల్లం 2 చక్కగా ఉడుకుతాయి. అలా ఉడుకుతున్నప్పుడు మనం కలుపుతూ ఉండాలి. బెల్లం ఎక్కువైతే మరి తడిగా అయిపోతుందండి. అలాంటప్పుడు ఏమీ కాదు, కొంచెం సిమ్లో పెడితే కొంచెం టైం పడుతుంది, కానీ దగ్గర పడుతుందండి. దగ్గర పడే వరకు కొంచెం ఓపికగా కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరకు అవుతున్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడరు, నెయ్యి వేసుకొని దించేసుకోవచ్చు. నెయ్యి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టుకోవాలంటే డీప్ ఫ్రై కోసం మీడియం ఫ్లేమ్లో స్టవ్ అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే పూర్ణం అంతా కూడా చక్కగా బాల్స్లా చేసుకుని పెట్టుకుని, ఇదిగో టెక్స్చర్ వచ్చేటప్పటికి పైన తోపు ఇలా ఉంటే సరిపోతుందండి. మన వేలు చక్కగా అంటుకునేటట్టు బజ్జీ పిండి ఎలా అయితే మనం వేసుకుంటాం అలా ఉంటే సరిపోతుందండి. అప్పుడు క్రిస్పీగా వస్తాయి బూరెలు అనేవి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం బూరెలు వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే రెడ్ కలర్లో ఉన్నప్పుడే దించేసుకుంటే మనకి ఇంకా డార్క్ అవుతాయండి బూరెలు. ఎప్పుడు కూడా తీసిన తర్వాత ఇంకా కలర్ వస్తాయి. అందుకని కొంచెం ఎర్రగా అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది, అంతే. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పూర్ణం కుడుములండి. కొబ్బరి పూర్ణం కుడుములు. ఒకవేళ మీకు ఈ పూర్ణమే ఈజీగా అయిపోవాలంటే అదే పూర్ణం స్టఫ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇక్కడ కొబ్బరి పూర్ణం కుడుములు చూపించబోతున్నాను. అందుకోసం ముందుగా ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకుంటున్నానో అదే కప్పుతో 1:3 వరకు వాటర్ అనేది పడుతుందండి. ఈ 1:3 కొలత వేసుకుంటే ఒక కప్పుకి మనకి చక్కగా పగుళ్ళు ఏమీ లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం నెయ్యి, కొంచెం బెల్లం వేసేసుకుని నీళ్ళు అనేవి హైలో పెట్టేసుకుని మూత పెట్టుకున్నారనుకోండి, చక్కగా మనకి మరిగిపోయి ఉంటాయి. నీళ్ళు మరుగుతున్నప్పుడు మాత్రమే పిండి వేయాల్సి ఉంటుంది. అలా వేసిన తర్వాత దాన్ని ఉండలు లేకుండా గరిటతో తిప్పుతూ ఇంకో చేత్తో పిండి పోసుకుంటూ తిప్పాల్సి ఉంటుందండి. చక్కగా మనకి కుడుముల పిండి అయితే తయారైపోతుంది. ఆ తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని మూత పెట్టేసుకోండి, వేడి చల్లారిపోకుండా ఉంటుంది. ఈలోగా మనం స్టఫ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. స్టఫ్ కోసం ఫస్ట్ బాండీ పెట్టేసుకొని 1 కప్పు కొబ్బరి తీసుకుంటున్నానండి. కొబ్బరి తురుము తీసుకుంటున్నాను, పచ్చి కొబ్బరి తురుము. దాన్ని యాడ్ చేసేసుకుని ఏ కప్పుతో అయితే నేను కొబ్బరి తీసుకుంటున్నానో ఆ కప్పుతో సగానికి బెల్లం తీసుకుంటున్నాను. ఇష్టమైతే 3/4 కప్పు వరకు కూడా బెల్లాన్ని తీసుకోవచ్చు, తీపి ఎక్కువ తినే వాళ్ళైతే. నేను 1 కప్పుకి 1/2 కప్పు వరకు బెల్లం అనేది తీసుకున్నానండి. బెల్లం అంతా కరిగి కొబ్బరిలో కలిసి ఇలా అయ్యే వరకు ఉంచాను. తర్వాత ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఫైనల్గా దించేసుకున్నానండి. ఒక బాల్లా అయితే చాలు. చల్లగా అయితే మనకి ఉండలాగా పూర్ణంలాగా అయిపోద్దండి, చుట్టేసుకుంటుంది. అది కూడా కొంచెం చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టి, ముందుగా మనం పిండి పక్కన పెట్టాం కదా, దాన్ని ఒక పెద్ద ముద్దలా చేసుకుని దాని మధ్యలో ఈ కొబ్బరి స్టఫ్ను పెట్టేసుకుని క్లోజ్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం కుడుములన్నీ చేసేసుకుని ఇప్పుడు ఆవిరి పెట్టుకోవడం కోసం, స్టీమ్ చేసుకోవడం కోసం ఒక గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకుని అందులో స్టాండ్ పెట్టి ఈ ప్లేట్లో చేసుకున్న కొబ్బరి కుడుములన్నీ కూడా వేసేసుకుంటున్నానండి. వేసుకుని పైనుంచి మూత పెట్టేసి ఎగ్జాక్ట్గా 10 minutes తర్వాత చూస్తే మనకి కొబ్బరి కుడుములు